మహిళలు యువతులపై కాప్ పంచాయతీలు ఆంక్షలు విధించడం మనం చాలాసార్లు చూశాం. కానీ ఇలాంటి తుగ్లక్ ఫర్మానాలు పోలీసులు కూడా జారీ చేయగలరని ఎవరైనా ఊహిస్తారా? అమ్మాయిలు ఎలాంటి బట్టలు వేసుకోవాలో పోలీసులు నిర్ణయిస్తారా? గుజరాత్లో పోరుబందర్ పోలీసులు జారీ చేసిన పోస్టర్ ఇలాంటి ప్రశ్నల్నే రేకెత్తిస్తోంది. మహిళా సాధికారతపై అవగాహన కల్పించే కార్యక్రమంలో మహిళా ముఖ్యమంత్రి పేరుతో విడుదలైన ఈ పోస్టర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. గుజరాత్లో అమ్మాయిలు జీన్స్ ప్యాంట్స్ ధరించడం అక్కడి పోలీసులకు నచ్చలేదు. అందుకే ఓ ప్రకటన జారీ చేసి మరీ యువతులు జీన్స్ ధరించవద్దంటూ విజ్ఞప్తి చేశారు. మహిళా సాధికారతపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పోలీసులు ఈ పోస్టర్ను ఆవిష్కరించారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఓ మహిళే. అసభ్యకరంగా లేని యోగ్యమైన దుస్తులే ధరించాలని పోలీసులు ఈ పోస్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. యోగ్యమైనవి ఏవో, యోగ్యం కానివి ఏవో స్పష్టం చేయలేదు. కానీ పోస్టర్ అడుగు భాగంలో జీన్సులు ధరించిన యువతుల ఫోటోల్ని ముద్రించారు. యువతులు జీన్సులు ధరించడం తప్పని చెప్పడానికి పోలీసులు ఎవరని మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అమ్మాయిలు ఏ బట్టలు ధరించాలో, ఏవి ధరించకూడదో వారికి మరొకరు చెప్పాల్సిన అవసరం లేదు. అయినా ఆ విషయం చెప్పడానికి వీళ్ళెవరంటూ మహిళా లోకం నిరసనకు దిగింది. అటు గుజరాత్లో కాంగ్రెస్ కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. సాక్షాత్తు మహిళా సాధికారత అవగాహన సదస్సులోనే ఇటువంటి ప్రకటన చేశారంటే అంతకంటే సిగ్గుచేటి మరొకటి ఉండదని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మోకాళ్ల వరకు నిక్కర్లు వేసుకుంటే తప్పు కాదు, కానీ అమ్మాయిలు జీన్స్ వేసుకుంటే తప్ప అని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. తక్షణమే పోలీసులు ఈ ప్రకటనని ఉపసంహరించుకోవడంతో పాటు గుజరాత్ ప్రభుత్వం మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.